వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, మాచర్లలో పెన్నిల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం మెషిన్స్ ని విరగొట్టినటువంటి ఆ ఘటన చాలా వైరల్ గా మారుతుంది. అసలు దేని వల్ల ఇంత దుష్కర్యకి పాల్పడ్డారు అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే అది అసహనం అనుకోవాలా, లేకపోతే ఓడిపోతామన్న భయం అనుకోవాలా, లేకపోతే అసలు ఎలాంటి ఉద్దేశంతో ఇట్లా ఈవీఎం మెషిన్స్ నే పగలగొట్టారు? దీనికి ఎట్లాంటి చర్యలు ఆయన అంటే ఈ ఈసీ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతోంది? ఈ విషయాల గురించి ఒక్కసారి. అంటే ఈవీఎం మిషన్స్ పగడగొట్టడం అంటే మా ఓటింగ్ జరిగింది, అది ఇప్పుడు బయటపడింది అన్నమాట. స్ట్రాంగ్ రూములు పగలగొట్టడానికి ప్రయత్నాలు కొంతమంది చేశారు, విఫలమైపోయారు. ఇక్కడ ఏమైందంటే ఆయన ఎలక్షన్ ముందు కొంత దహనకాండ, ఎలక్షన్ తర్వాత కూడా దహనకాండ. మాచర్లలో రక్తపాతం దానికి కారణం పెన్నెల్లి రామకృష్ణారెడ్డి. అంటే వీరికి మొదటి నుంచి కూడా ఎలక్షన్ లో ఓటమి భయం పట్టుకుంది. ఓటమి వల్ల ఆ భయంతోనే మొత్తం ఎలక్షన్ ని చాలా చిన్న భిన్నం చేసేసాడు. ఆ ఎలక్షన్ ఒక నిజంగా ఎవరైనా విజ్ఞులైన వాళ్ళు ఉంటే ఈసీ తప్పకుండా యాక్షన్ తీసుకుంటాడు. ఆయన మీద యాక్షన్ తీసుకుంటే రేపు మళ్ళీ వచ్చే వాళ్ళకు భయం ఉంటుంది. అలాగే తాటిపత్రి దగ్గర కూడా అలాగే యాక్షన్ తీసుకున్నారు. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే ప్రభాకర్ ఉన్నాడు కదా, జేసీ ప్రభాకర్, ఆయన తాలూకు అనుచరుడు దాసరి కిరణ్ అని ఆయన్ని కత్తులతో పొడిచేసి చంపే ప్రయత్నం చేశారు. ఆయనకు అదృష్టం బాగుంది, హాస్పిటల్ పాలయ్యాడు. కానీ నిర్దాక్షిణ్యంగా చంపేశారన్నమాట. అసలు ఎలక్షన్ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంపిక చేసుకున్న వాళ్ళని ప్రతినిధులుగా నిలబెడతారు. అలా కాకుండా వీళ్ళకి కంపల్సరీగా పేక మీద కత్తి పెట్టి మాకు ఓటు అనే పరిస్థితి ఈరోజు వచ్చిందన్నమాట. ఒకవేళ ఓటు అయిపోతే చంపేస్తున్నారు. వాళ్ళు ఓటు అయినట్టు తెలియకపోయినప్పుడు కూడా వాళ్ళ గుడిసెలన్నీ కాల్ చేయడం, చాలా భయోత్పాతం కలిగించడం చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పెద్ద హీరోల్లాగా మాట్లాడుతున్నారు, కానీ అక్కడ సౌపురుషుల మధ్య ఉన్న చాలా మంది ఇప్పుడు వాళ్ళ మాట ఏమిటి, వాళ్ళ గురించి ఆలోచించాలి. తర్వాత ఈ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి ఎంత సివియర్గా పనిష్మెంట్ ఇస్తాడో ఆలోచించాలి. ఎంత ధైర్యం కాకపోతే బూతుల్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్ తీసి పగల కొట్టేస్తారో కూడా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి సార్? ఈసీ నుంచి ఎట్లాంటి నోటీసులు ఉంటాయి, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? అంటే ఇక్కడ వాళ్ళు చూసి ఆయన తక్కువ అంటే మొదట్లో ఎంత శాతం ఓట్లు పోలయ్యాయో లెక్క పెట్టుకొని వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు. ఆయన మాత్రం జైలుకి పంపిస్తారు. లేకపోతే ఒక మోర్ దాన్ 50% పోల్ అయినప్పుడు ఈ ఈవీఎం పగలగొట్టినట్టయితే మళ్ళీ రీఎలక్షన్ అనౌన్స్ చేస్తారన్నమాట. బట్ వీళ్ళు మాత్రం శిక్ష తప్పదు. అంటే ఒకసారి రీఎలక్షన్ వచ్చినట్టయితే తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం వస్తుంది. జనరల్గా అది తెలుగుదేశం వస్తుందనే కదా ఈవీఎం పగలగొట్టేశాడు. అని ఈ ప్రయత్నాలు చేయకపోతే దీనికి ఎవ్వరు కూడా సంబంధిత వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి కదా. ఎవరైనా పెద్దవారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడంటే ఆయన చెప్పాలి కదా, అది మా వాడు ఈ కారణం చేశాడు ఇదని సిగ్గు లేకుండా ఒప్పుకోవచ్చు కదా. అదేది చేయకుండా జమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే ఇక్కడ ఈ అంటే మిగతా వాళ్ళందరూ కార్యకర్తలందరికీ మిగతా నియోజకవర్గాల మీదేమో భయపడుతున్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే మిగతా చోట్ల అయితే ఇక్కడ ఏంటంటూ ఒకవేళ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ బాక్సులు ఎత్తుకుపోతే ఏం చేస్తాం? దీన్ని ఎవరో దొంగల పట్టలేము, ఉన్న బాక్సుల్లో సర్దుకుంటాము. ఉన్న బాక్సుల్లో ఉన్న వాళ్ళు మిస్ అయిపోతే సపోజ్ మన పవన్ కళ్యాణే ఆయన తాలూకు పిఠాపురంలో ఓడిపోయాడు అనుకోండి, చావు బతుకుల సమస్య కదా. 14 సంవత్సరాలుగా ఆయన తాలూకు డబ్బంతా ఇచ్చేసి కోట్ల రూపాయలు అప్పు చేసి ఉన్నోడికి అది ఏమైపోతుంది? మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఆగలేడు కదా. డబ్బు మాత్రమే కాదు, విలువైన సమయాన్ని వెచ్చించి ఉన్నారు, పార్టీని కూడా పోషించారు. అందువల్ల అటువంటి ప్రమాదాలు జరగకుండా గవర్నమెంట్, పోలీసు వాళ్ళు ఇరు వర్గాలు కూడా అంటే మునుపటి కంటే సివియర్గా ఉండాలి. ఏదో మామూలుగా జస్ట్ లైక్ దట్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయితే బాగుండదు అన్నమాట. దీని పట్ల బాగా కూటమి ప్రజలు కానీ కూటమి కార్యకర్తలు కానీ చాలా ఆందోళనగా ఉన్నారు. ఆ ఆందోళన మీద సివియర్ పనిష్మెంట్ లేకపోతే మాత్రం ఈ ఎలక్షన్ మాత్రం చాలా
మనం ఊహించని విధంగా ఫలితాలు వస్తాయి. ఇంత బాధ్యతారహితంగా బిహేవియర్ ఉంది అని అంటే ఏం సార్ వెనకాల ఉన్నటువంటి ధైర్యం ఏమై ఉండొచ్చు అని యథా అనుకోవచ్చు? రాజా తథా ప్రజ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే ఆ కూటమిలో ఉన్న ఇద్దరు నాయకుల్ని తిట్టడమే మీ పని అని ఈ తిట్లలో బాగా దిట్టలైనటువంటి ఒక రోజాని కానీ ఇప్పుడు కూడా రోజు ఏదో వాగుతుంది, దాని గురించి ఇంకోసారి చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే ఈ కొడాలి తీసుకోండి, వల్లభనేని వంశీ తీసుకోండి, తర్వాత మిగతా వాళ్ళని ఎవరైనా తీసుకోండి, ఇప్పుడు అంబటి రాంబాబు, పేరు నాని, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరికీ ఇంకేం పని లేదు. వాళ్ళు ఉదయం లేచిన తర్వాత ఒక ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఆ మాటనేమో నందిని పందిని చేసి పందిని నందిని చేసి వక్రంగా వక్ర భాష చెప్తుంటారు. వాళ్ళకి అదే పని మాట. ఎంత దూరం వెళ్ళిపోయారంటే చంద్రబాబు నాయుడు తాలూకు భార్య క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారన్నమాట. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో కానీ రాజకీయాల్లో కానీ మనం మునుపు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యక్తిగతమైన విమర్శలకు వెళ్ళిన వాళ్ళని చూడలేదు. ఇప్పుడు ఇలా జరుగుతుందంటే వీళ్ళ మీద సివియర్గా పనిష్మెంట్ తీసుకుంటే కొంచెం వాళ్ళకు అడ్డగట్టి వేసిన వాళ్ళు అవుతారు. పనిష్మెంట్ తీసుకోకపోతే ఇప్పుడు యథారాజా తథా ప్రజ కదా. ఆయనకి కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మనుషుల్ని అంటే అంటే దాన్ని ఏమంటారు, ఈగో, మనుషుల్ని మైండ్గా మాడాలి, మనుషులు పూర్తిగా గుండాగిపోయేటువంటి ప్రయత్నం మాటలతో చేయాలి, పుకార్లు పుట్టించాలి, ఎన్నో చేయాలన్నమాట. ఆయన ఉద్దేశం అదే. అటు తిరిగి ఇటు తిరిగి ఎన్ని వేల కోట్లు అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. అందుకోసం ఆయన ప్రయత్నం అంతా. ఇప్పుడు లండన్ వెళ్ళాడు, పనులు చక్కగా పెట్టేసుకున్నాడు, వాళ్ళు వస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్చువల్గా పోలీసు వర్గాలు ఎవరో అనుమతించారు కానీ ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతి ఇవ్వాలి కదా. వాళ్ళు ఒప్పుకోవటం లేదు. వాళ్ళ తాలూకు నియోజకవర్గాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ ఏదో విధంగా గలాభా సృష్టిస్తున్నారు, మనుషులను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అంటారు అనమాట. దానికి కూడా సమాధానం చెప్పుకోవాలి అధ్యక్షుడిగా. అసలు సమాధానం చెప్పుకోవాల్సిన ఆయనే. ఒకప్పుడు చెప్పాడు ఒక పనికిరాని సమాధానం, నా తాలూకు అభిమానులందరికీ కూడా అంటే పొగరెక్కువ, వాళ్ళు ఏదో బీపీలో ఉండుంటారు, కొట్టేశారని చెప్పాడు అన్నమాట. ఏ నాయకుడు చెప్పని సమాధానం చెప్పాడు. నాకు బీపీలో ఉంది, ఆయన వెళ్ళి నాలుగు పడపడి లెప్పలు కొడితే ఆయన సమర్థిస్తాడా? కనుక ఇలాంటి పనికిమాల మాట్లాడి ఆ కార్యకర్తలను రెచ్చగొట్టి మనుషులను రెచ్చగొట్టి ఈ స్థానం అలా చిరస్థాయిగా ఈ స్థానం ఉంటుంది అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఒక ఇండియా టుడే వాళ్ళు ఎవరో ప్రశ్న వేస్తే చెప్పాడన్నమాట. ఏంటి మీ మన ఈ యజమానులు ఎవరు, అసెంబ్లీ నియోజకవర్గ యజమాని ప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళని చూసి భయపడుతున్నారా, లేకపోతే మిమ్మల్ని చూసి భయపెడుతున్నారా? ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఓట్లు వాళ్ళని చూసి వేస్తారా, మిమ్మల్ని చూసి వేస్తారంటే నో, నాట్ అట్ ఆల్. ఎవరైనా సరే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు నన్ను చూసి ఓటేయాలి అని కరాఖండిగా చెప్పాడు. కనుక దాని ఫలితమే ఈ దెబ్బలు, ఈ గాయాలు, హత్యా ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నారు. కొంతమంది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ఉంటారన్నమాట. వాడు కొన్ని లక్షలు శాంపిల్స్ తీసుకొని అప్పుడు నిర్ణయించుకొని అప్పుడు ఈ కూటమి గెలుస్తుంది, ఇన్ని సీట్లు వస్తాయని చెప్తారు. అలా కాకుండా అప్పుడు వైసీపీ పార్టీ ఇన్ని 150, 170 ఇంకా రకరకాల 130 వాళ్ళకి వస్తాయి, ఇలా డిపాజిట్లు రావు అని చెప్పేసరికి నిజంగా వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు గెలిచే వాళ్ళు అయితే అందులో వైసీపీ పార్టీలో బాగా మెజారిటీ ఉన్నటువంటి నెంబర్ 2 అనిపించుకున్న బొత్స సత్యనారాయణ పార్టీకి ఎందుకు రిజైన్ చేస్తాడు? ఎవరు మట్టుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మా తప్పేది అయిపోయింది మీ పార్టీలో పెట్టుకోండి అని. వారు ఫోన్లు ఎందుకు చేస్తారు? ఆ మాత్రం ఆలోచించుకోలేరా? గనక మన ఆలోచన ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత బట్టి ఆయన ఎంత డబ్బు ఇచ్చినా వీళ్ళు ఏమంటున్నారు తెలిసినా, ఇప్పుడు ఎవరు కొడాలని వీళ్ళందరూ ఓడిపోని బాబు పంతమంది ఇచ్చిన డబ్బులు పట్టుకుపోయారు అంటున్నాడు. ముందు ఆ మాట ఏంటి? ఈ పంతమంది నా ఆస్తి గీసి అంత అమ్మేసి పంతమంది ఇచ్చాను, ఆ పంతమంది ఇచ్చిన డబ్బులు కూడా పట్టుకుపోయారు అంటున్నారు అన్నమాట. ఇప్పుడు అంటే వాళ్ళు కారు నలిపోయారు, ఇక లేరు. అది బాధ. చాలా మంది బిర్దల రజని వీళ్ళందరూ కోట్లు ఖర్చు పెట్టేశారు. ఆ డబ్బులు ఎలా వస్తాయి?
అంతవరకు బాగా పచ్చిగా మాట్లాడారు. ఆ పచ్చిగా మాట్లాడే ప్రజలు దూరం అయ్యావు. ఓ బిడ్డలాంటి దానివి. నా దగ్గర నుంచి ఏదైనా ఒక అపశృతి వస్తే సహించగలవమ్మా? అసలు ఎవరు కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది ఈసీ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది కాబట్టి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.